మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినటువంటి అంశాలతో పాటు ఈరోజు జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి మూలస్తంభం లాగా నిలబడేటువంటి పౌరుడ ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళకి అందించాలనేటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఆ ఓటు హక్కుని ప్రతి పౌరుడికి అందించే ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి విధానంలో తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఏస్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏస్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి పని విధానాన్ని కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ చేయటం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో వారిని బిఎల్ఏస్ అందరినీ అభినందిస్తూనే ఇంకా మిగిలి ఉన్నటువంటి కొద్దిమంది పర్సంటేజ్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని వారు చెప్పడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి బాధ్యత అప్పచెప్పి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో, శాసనసభ్యులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ విధానపరమైనటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థలతో చర్చించి ఒక 3 మెంబర్ ప్యానెల్ని కూడా పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాం. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఇందిరాభవన్లో అనేక విషయాలపైన, ఈ ప్రత్యేకంగా ఎస్ఐఆర్ పైన, ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం.